ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మ్యాథమెటిక్స్ పేపర్ 1 2022లో కండక్ట్ చేయబడిన టీఎస్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు రాజు మరియు రాముల లాటరీలను గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటా రూపాయలు 780 పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తం. ఇక్కడ ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. రాజు అండ్ రాము won a lottery and agreed to share in the ratio of 3:4. If Ramu received 780 rupees and he shared, then the total amount they won is. అంటే ఒక లాటరీ గెలిచిన తర్వాత రాజు రాము 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే మనకు రాముకి వచ్చిన వాటా ఎంత? 780. రాము ఇక్కడ 4కి వచ్చిన వాటా 780 రూపీస్. అయితే మనం మొత్తం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు 3:4 ఇది రాజు, ఇది ఎవరు? రాము. ఓకే, 3:4 నిష్పత్తిలో విభజించుకున్నారు. ఎన్ని 3 పార్ట్స్? ఇతంది 3 పార్ట్స్, ఇతంది 4 పార్ట్స్. ఓకే, మనకు 4 పార్ట్స్ గురించి ఇచ్చిండు. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆట? మనకు 780 రూపీస్. అంటే మనకు ఒక పార్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు 4 పార్ట్స్లో ఎంత? 780. అయితే మనకు ఒక పార్ట్ ఎంత వస్తుంది అంటే ఒక పార్ట్ గురించి కనుక్కోవాలి. 40. అయితే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నట్టు? మనకు 195. 4 తోటి క్యాన్సల్ చేయండి, మనకు 195 వస్తుంది. ఒక పార్ట్ వచ్చేసింది మనకు. అయితే మనకి ఎంత అంటున్నాడు? రాము మరియు రాజు ఇద్దరు కలిపి ఎంత? మొత్తం 7 పార్ట్స్. వీరిద్దరిది కలిపితే 7 పార్ట్స్. ఒక పార్ట్ ఎంత? 195. అంటే 7 పార్ట్స్ అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? 195 ఇంటూ 7 చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1365 ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఇది ఏక వస్తు పద్ధతి నుంచి ఉపయోగించి మనం సాల్వ్ చేసినాం. ఫస్ట్ మనకు 3:4 ఇచ్చింది. 3:4 అంటే 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే మనకి ఏమంటున్నాడు? 3:4 నిష్పత్తిలో పంచుకుంటే మనకు రాము వాటా 780 రూపీస్ వచ్చింది. అయితే 480లో 7 పార్ట్స్, 1 పార్ట్ కనుక్కున్నాం మనం. 1 పార్ట్ ఎంత వచ్చింది మనకు? 195. 3 + 7 చేయాలి. 3 + 4 చేస్తే మనకు 7. 7 పార్ట్లు. 7 పార్ట్లలో మనం కనుక్కుంటే మల్టిప్లికేషన్ చేయాలి. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 1365 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 92. If the cost price of 10 articles is equal to the selling price of 8 articles, then the gain or loss percentage is. తెలుగులో చదువుతాను చూడండి. 10 వస్తువుల ఖరీదు వేల 8 వస్తువుల అమ్మకపు వేలకు సమానము అయితే లాభము లేదా నష్ట శాతం కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు చూడండి, 10 వస్తువుల ఖరీదు అంటే కాస్ట్ ప్రైస్ అన్నట్టు. ఖరీదు 8 వస్తువుల సెల్లింగ్ ప్రైస్కి సమానం. 8 వస్తువుల అమ్మక వేలకు సమానం. క్వశ్చన్ నుంచి ఏమి ఇచ్చిండో ఫస్ట్ మనం రాసుకోవాలి డీటెయిల్గా. 10 వస్తువుల కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 8 వస్తువుల అమ్మక వేల సెల్లింగ్ ప్రైస్. ఇందులో నుంచి మనకు ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుంది మనకు? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ 8 రూపాయలు, కాస్ట్ ప్రైస్ 8 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 10 రూపాయలు. ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే మనకేమొస్తుంది? ఏది ఎక్కువ ఉన్నది? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నది. ఎంత ఎక్కువ ఉన్నది? 2 రూపాయలు. అంటే మనకి ఎంత వచ్చింది? 2 రూపాయలు లాభం వచ్చింది. కానీ మనకు లాభం ఎందులో అడుగుతున్నాడు? పర్సంటేజ్లో అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 2/8. మన కొన్న వేల కాస్ట్ ప్రైస్ 2/8 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సింపుల్. 10 వస్తువుల ఖరీదు వేల ఈజ్ ఈక్వల్స్ టు 8 వస్తువుల అమ్మకపు వేల. ఇందులో నుంచి అమ్మకపు వేల ఖరీదు వేల 8, అమ్మకపు వేల 10 రూపాయలు. అంటే 10 రూపాయలు అంటే 2 రూపాయలు లాభం వచ్చింది. లాభ శాతం అంటే 2/8 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ 2 squares is 1:2, then the ratio of the area of the 2 squares is. రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయిన ఆ రెండు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి.
సింపుల్ ఈజీ క్వశ్చన్. రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి. చతురస్రం యొక్క చుట్టుకొలత యొక్క ఫార్ములా ఏమని తెలుసు మనకు? 4a. చుట్టుకొలత ఫార్ములా 4 ఇంటూ భుజం అంటే 4 భుజాల మొత్తం అన్నట్టు 4a ఇస్టు ఫస్ట్ దాన్ని 4a1 ఇస్టు సెకండ్ చతురస్రం ఏమంటున్నాడు 4 ఇంటూ a2. మనకు క్వశ్చన్ నుంచి ఏమి ఇచ్చిండు 1:2 అంటే ఏమవుతుంది మనకు a1 ఇస్టు a2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ఇస్టు 2 స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1:4. ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క కోణాలు 2x డిగ్రీస్, 3x + 5 డిగ్రీస్ మరియు 4x - 14 డిగ్రీస్ అయిన ఆ త్రిభుజం యొక్క చిన్న కోణం కనుగొండి అంటున్నాడు. మనకేమని తెలుసు? ఒక ట్రయాంగిల్లోని భుజాల కొలతలు మొత్తం ఏమని తెలుసు మనకు? 180 డిగ్రీస్. ఫస్ట్ కోణం ఎంత అట? 2x డిగ్రీస్. సెకండ్ ఏమి ఇచ్చిండు మనకు? క్వశ్చన్ 2x డిగ్రీస్. సెకండ్ ఏమి ఇచ్చిండు మనకు? 3x + 5. థర్డ్ వన్ ఏమి ఇచ్చిండు మనకు? 4x - 14. దీని టోటల్ మొత్తం ఏమని తెలుసు మనకు? 180 డిగ్రీస్. టోటల్ ఏమని తెలుసు మనకు? 180 డిగ్రీస్. ఇప్పుడు చూడండి ఇక్కడ 3x, ఈ 2x 3x + 4x ఎంత అవుతుంది? టోటల్ 9x ప్లస్ మొత్తం 9x మరి -14 ఇక్కడ 5 అంటే మనకి ఎంత వస్తుంది? -9. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ 9 కామన్ తీస్తే మనకు x - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. x - 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 9 1s 9 20s దట్ ఈజ్ ఈక్వల్ టు 20. x ఈజ్ ఈక్వల్స్ టు ఈ -1 ఉన్నది అటు పక్కకు పంపిస్తే మనకి ఏమవుతుంది? +1 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 21. ఇది అన్నింటికన్నా చిన్నది కోణం అడుగుతున్నాడు మనకు. x ఈక్వల్స్ వచ్చింది. ఇందులో చూడండి అన్నింటికన్నా చిన్నదంటే ఫస్ట్ 2 ఇంటూ x యాడ్ చేయండి. ఫస్ట్ కోణం ఏమొచ్చింది మనకు? 2x ఇచ్చిండు. 2లో x సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది మనకు? 42. నెక్స్ట్ సెకండ్ దాన్ని చూడండి. 2x చూస్తేనే మనం తెలుస్తుంది. 2x అంటే 2 ఇంటూ 21 చేస్తే మళ్ళీ ప్లస్ యాడ్ చేయాలంటే పెద్దగా వస్తుంది. మరి 4 ఇంటూ 21 అంటే పెద్ద డిజిట్ వస్తుంది. అంటే డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు ఇక్కడ. మన చిన్న డిజిట్ చిన్న కోణం ఏంటిది మనకు? 42 ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ వచ్చిన దాంట్లో మొత్తం ప్లస్ చేసి ఈక్వల్స్ టు 180 చేయాలి. సింప్లిఫికేషన్ చేస్తే x ఈక్వల్స్ టు వస్తుంది. x ఈక్వల్స్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏది చిన్నగా వస్తుంది అది మన చిన్న కోణం. 42 వచ్చింది. 42 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీస్ అధికం కోణం. సింపుల్ క్వశ్చన్. ఈ విధంగా క్వశ్చన్స్ చాలా అడుగుతున్నాడు. ఇది మన 7th క్లాస్ నుంచి ఉన్నది కోణాలు. చూడండి ఇందులో ఏమంటున్నాడు మనకు? ఒక కోణానికి పూరక కోణం కంటే 36 అధికం అంటున్నాడు. పూరక కోణం అంటే మనకేం తెలుసు? ఫస్ట్ పూరక కోణం అంటే మనకు కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే మనకి ఏం కావాలి? ఆ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ కావాలి. అది మన కాంప్లిమెంటరీ యాంగిల్. మన క్వశ్చన్ నుంచి ఏమన్నాడు? 36 డిగ్రీస్ అధికం. అధికం అంటే మనం ఏం చేయాలి? అధికం అన్నప్పుడు మనం మైనస్ చేయాలి. 90 - 36 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు? 54. ఈ 54ని మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి. రెండుగా డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 27 2 డిగ్రీస్ అన్నట్టు. ఇప్పుడు ఏమన్నాడు మనకు? ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తున్నది? 54. బట్ మనకేమంటున్నాడు? ఒక కోణం రెండవ దానికన్నా 36 ఎక్కువ. రెండు కోణాలు ఉన్నాయి. రెండు కోణాలు x + y రెండు కోణాలు ఉన్నాయి. ఈ రెండు కోణాల మొత్తం ఏమని తెలుసు మనకు? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే ఏంటిది మనకు? పూరక కోణం. ఈ x + y అనే రెండు కోణాలు 90 డిగ్రీస్ అయితే పూరక కోణాలు. అందులో ఏమంటున్నాడు? ఒక కోణం రెండవ దానికన్నా 36 డిగ్రీస్ ఎక్కువ అంటున్నాడు. ఈ రెండు కోణాలు మనం 27గా డివైడ్ చేసుకున్నాం. 27గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కోణం ఏమవుతుంది మనకు? 36 డిగ్రీస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక దాంట్లో మనం 36 యాడ్ చేయాలి. 36 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి ఇదెంత? 3 × 1 63. ఒక కోణం 63 ఇంకొక కోణం 27. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 90 డిగ్రీస్ వస్తుంది. అంటే మన ఒక కోణం ఏంటిది అన్నట్టు? పెద్ద కోణం. అందులో ఏమన్నాడు మనకు? అధిక కోణంని కనుగొండి అంటున్నాడు. ఇది మన ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ మనం 90 నుంచి 36ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత 54 మిగులుతుంది. ఈ 54ని మనం సగంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకేమని తెలుసు? ఒక కోణం 36 డిగ్రీస్ ఎక్కువ అంటున్నాడు. కాబట్టి ఒక 27లో 36 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకేమొస్తుంది? 63 + 27 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. 63 ఈజ్ అవర్ ఆన్సర్. చిన్న కోణం 27, పెద్ద కోణం 63.
ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది 36. అంటే వాటి భేదం 36 ఉండాలి అంటున్నాడు. 36 వస్తుంది కదా, రైట్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం. రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు మనం ఏ చతుర్భుజంని నిర్మించగలం? సమాంతర చతుర్భుజమా? కాదు. ట్రెపిజియమా? కాదు. రాంబస్ను మనం నిర్మించగలం. దీర్ఘచతురస్రం కూడా నిర్మించలేం. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఇది మనం 8th క్లాస్లో చతుర్భుజాలు లాస్ట్ టైం కూడా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన ఈ దీని గురించి ఏమంటారు, కంపల్సరీ చూసుకోవాలి. థియరాటికల్ పార్ట్ ఉన్నది, దీని గురించి కంపల్సరీ చూసుకోవాలి. కంపల్సరీ ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్, సమాంతర చతుర్భుజం యొక్క పక్క ఉన్న కోణాలు x డిగ్రీస్ మరియు 2x + 30 డిగ్రీస్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం కనుగొండి. సింపుల్, మనకు తెలుసు రెండు సమాంతర చతుర్భుజాల యొక్క ఆసన్న కోణాలు, పక్క భుజాలు అంటే ఆసన్న కోణాలు, వాటి యొక్క మొత్తం ఏమని తెలుసు మనకు 180 డిగ్రీస్. సింపుల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ 180. x ఈజ్ ఈక్వల్స్ వచ్చింది. మనకు ఏమంటున్నాడు? అధిక కోణం కనుగొండి అంటున్నాడు. x ఈజ్ ఈక్వల్స్ 50 వస్తే మనకు అధిక కోణం ఏమున్నది ఇందులో యాడ్ చేయాలి. అధిక కోణం ఏమున్నది 2x + 30 అంటున్నాడు. 2x అంటే ఎంత మనకు? 2 × 50 అంటే 100 x డిగ్రీస్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం కనుగొండి అన్నాడు. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ 50 డిగ్రీస్, 100 + 30 దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 130. చిన్న కోణం ఏమొస్తుంది? 50, పెద్ద కోణం 130. మనకు అడిగినది ఏంటిది? సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం. అధిక కోణం అంటే 130 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్, ఈ రెండు కోణాల మొత్తం 180కి ఈక్వల్ చేయాలి. ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఇందులో రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్స్ 50 అంటే ఇది చిన్నది, పెద్దది అడిగిండు కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 130 ఈజ్ అవర్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 130. నెక్స్ట్ చూడండి, అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం. ఇదైతే చాలా ఈజీ. వృత్తంలో మనం అపరిమితంగా గల సౌష్ఠవ రేఖలను గీయచ్చు. ఇది సిమెట్రీ. 7th క్లాస్లో కూడా ఉన్నది, 8th క్లాస్లో కూడా ఉన్నది. కంపల్సరీ అందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తుంది ఎవ్రీ ఇయర్, చూసుకోవాలి సిమెట్రీ చాప్టర్. నెక్స్ట్, 10 రాశుల సగటు 38. వానిలో ఒక రాశి 56ని తొలగించినట్లయితే కొత్తగా వచ్చిన సగటు కనుగొండి అంటున్నాడు. ఇది 8th క్లాస్లో ఇచ్చిన, 8th క్లాస్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. ఈ పేపర్ 1 కదా, కంపల్సరీ మనకు 8th అప్ టు 8th 7th క్లాస్ ఆర్ 6th క్లాస్ వరకు కంపల్సరీ క్వశ్చన్స్. 8th అండ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం ఒక్క ప్రాబ్లం కూడా మిస్ కాకుండా కంపల్సరీ చూసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాబ్లం. చూడండి ఏమంటున్నాడు మనకు? సగటు ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు మనకు? 10 రాశుల సగటు. మనకు సగటుకి ఫార్ములా ఏమని తెలుసు? సగటు ఈజ్ ఈక్వల్స్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని తెలుసు. మనకు క్వశ్చన్ నుంచి ఏమి ఇచ్చిండు? మనకు 10 రాశుల సగటు ఇచ్చిండు. ఎంత? 38. ఎన్ని రాశులది? రాశుల మొత్తం తెలియదు. ఓకే, రాశులు ఎన్ని? 10. అయితే రాశుల మొత్తం ఏమవుతుంది మనకు? రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 380. ఓకే, ఈ 10 అటు పక్కకు పంపిస్తే 380 వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక రాశి 56ని తొలగించాడు. దీని నుంచి ఒక రాశిని తీసేసిండు. -56 చేయండి. ఏమొస్తుంది మనకు? -56 చేస్తే ఏమొస్తుంది? క్యారీ 1, 10, 4, 7 - 5 అంటే ఎంత? 2, ఇక్కడ 3, 324 ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాడు? తొలగించినట్లయితే కొత్తగా వచ్చిన దాని యొక్క సగటు కనుక్కుంటున్నాడు. ఒక రాశి ఎంత? 56 తీసిండు. రాశుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఒక రాశి వెళ్ళిపోయిందంటే రాశుల సంఖ్య ఎంత ఉన్నది మనకు? 9 ఉన్నది. ఇప్పుడు వచ్చిన కొత్త దాని యొక్క సగటు కనుగొండి అంటున్నాడు. ఇది రాశుల మొత్తం. మనకు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, వచ్చిన దాన్ని సగటు కనుగొండి అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది మనకు? 9 1 9 3 27. 27 అంటే ఎంత మిగులుతుంది మనకు? 554 అంటే 6 36 అవర్ ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ మనకు సగటు ఇచ్చిండు. సగటు 38. ఎన్ని రాశులది? 10 రాశులది. రాశుల మొత్తం ఇవ్వలేదు. రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 380. ఇది మన రాశుల మొత్తం అయిపోయింది. అందులో నుంచి ఒక రాశిని తీసేసిండు. 56 అనే నెంబర్ని తీసేసిండు. ఏమొచ్చింది మనకు? మిగిలిన దాని యొక్క రాశుల మొత్తం 324. ఒక రాశి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి? 10 నుంచి కూడా ఒకటి తొలగించాలి. 324 / 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36.
ఈ టైప్స్ క్వశ్చన్స్ లాస్ట్ టైం కూడా ఇచ్చిండు, నెక్స్ట్ కూడా ఇచ్చిండు, 2023 పేపర్లో కూడా ఇచ్చిండు, కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు అసత్య వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఆరోహణ లేక అవరోహణ క్రమంలో దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటారు. రైట్, ఇదైతే రైట్. ఆరోహణ లేక అవరోహణ క్రమంలో దత్తాంశంలో ఏ సిరీస్లో అయినా మనం రాసినప్పుడు దాంట్లో మధ్యగా ఏర్పడే దాన్ని మనం ఏమంటారు? మధ్యగతం అంటారు. ఇది కరెక్ట్. నెక్స్ట్, అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును. మధ్యగతము రైట్. అత్యల్ప విలువలపై ఆధారపడి, ఇది కూడా రైట్. అసత్యం అంటున్నాడు మనకు. అసత్య వాక్యం ఇది రాంగ్ ఉంటుంది. ఒక దత్తాంశం నాకు ఎక్కడ ఎక్కువ బహుళకాలు ఉండవచ్చు, ఇది కూడా కరెక్టే. ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమైన రాశిని బహుళకం అంటారు. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్. అత్యధిక విలువలపై మధ్యగతం ఇందులో రాంగ్ అనేది ఇది అవుతుంది. అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును. దీని మీద అత్యధిక విలువలపై మధ్యగతం అనేది ఆధారపడదు. మనం డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన రాశులను రాసుకొని అందులో నుంచి మనం మధ్యగతంని కనుక్కుంటాం. ఇది ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చిన నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 1296 meter cube. If its length is 24 meters and its breadth and height are in the ratio of 3:2, then the breadth and height of the cuboid are. ఏమంటున్నాడు మనకు? దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఇచ్చిడు. దీర్ఘఘనం ఎంత అట? 1296 ఘన మీటర్లు, పొడవు 24 మీటర్లు, మరియు వెడల్పు ఎత్తు యొక్క నిష్పత్తి ఎంత అట? 3:2 నిష్పత్తిలో ఇచ్చిండు. అయితే దీర్ఘఘనం యొక్క వెడల్పు మరియు ఎత్తులు మీటర్లలో కనుగొండి అంటున్నాడు. సింపుల్, చాలా ఈజీ. మనకు ఫస్ట్ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏమని తెలుసు మనకు? దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా L/B/H. క్వశ్చన్ నుంచి ఏమట? ఇది 1296 క్వశ్చన్ నుంచి మనకి ఇచ్చిండు. ఇంకేమి ఇచ్చిండు మనకు? లెంత్ ఇచ్చిండు. లెంత్ ఎంత? 24. BH నిష్పత్తిలలో ఇచ్చిండు. బ్రెడ్త్ అండ్ హైట్. ఓకే, ఏమంట? 3:6 మనకు రేషియోలో ఇచ్చిండు. కాబట్టి మనం ఏమని రాసుకోవాలి ఇది అంటే 3x × 2x = 1296. కంపల్సరీ మనం ఈ విధంగా ఎక్స్లలో తీసుకోవాలి. అంటే రేషియో ఇచ్చిండు. ఏదైనా ఒక సేమ్ డిజిట్ తోటి మనం మల్టిప్లికేషన్ పోతేనే కదా రేషియోలో వస్తుంది. కాబట్టి ఆ డిజిట్ మనకు తెలియదు, కాబట్టి మనం ఎక్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, మల్టిప్లికేషన్ చేసే కన్నా ముందు డైరెక్ట్గా కొట్టుడు చూడండి. కొట్టుడు పోతుందా? ఇది 2 1s 2 6 12 2 4s 8 2 8s 16 అయింది. నెక్స్ట్ చూడండి, 3 టేబుల్లో పోతుందా? ఇది చూడండి, 3 1s 3 2s 6 3 1s 18 అంటే 3 6 18 అయింది. నెక్స్ట్ ఏం మిగిలింది? ఇక్కడ 24. ఇక్కడ ఏమున్నాయి? 2 ఎక్స్లు. x² ఏమొచ్చింది? 216 / 24. ఇప్పుడు చూడండి, 24లో 216 వస్తుందా? 9 6 9 4 36. x² = 9. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. అంటే మనకి x ఎంత వచ్చింది? ఇప్పుడు 3. ఈ xని 3x 2xలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 3 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. 2 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత అట? 9:6. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 9:6 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. మనకు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం క్యూబాయిడ్ యొక్క వైశాల్యానికి ఫార్ములా L/B/H. L ఇచ్చిండు 24, BH మనకు రేషియోలో ఇచ్చిండు. ఆ రేషియో ఏదైనా ఒక సేమ్ డిజిట్ తోటి మల్టిప్లికేషన్ చేస్తేనే కదా వస్తుంది. ఆ డిజిట్ మనం ఎక్స్గా ఈ విధంగా తీసుకొని రాసుకోవాలి. కొట్టుడు పోతే మనకి ఇక్కడ 9 మిగులుతుంది. x = 3 వచ్చింది. ఈ 3ని ఇందులో 3xలో 2xలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 9:6 అనేది వస్తుంది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వృత్తాకార బాట వైశాల్యము 1570 చదరపు మీటర్లు, చదరపు సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్స్ అయినా వృత్తాకార బాట వెడల్పు కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉన్నది. ద ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ పాత్ ఈజ్ 1570 cm² అండ్ ద రేడియస్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ ఈజ్ 30 cm. దెన్ ద విడ్త్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్.
అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది ఆ ఫార్ములా? ఫస్ట్ ఫార్ములా గుర్తుకు రావాలి మనకు. ఫస్ట్ మనకేమని తెలుసు, ఇక్కడ వృత్తం యొక్క బాటా వైశాల్యానికి ఫార్ములా రాయాలి. మనకేమని తెలుసు ఫార్ములా? పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ పై ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఇది మన బాటా యొక్క వైశాల్యానికి ఫార్ములా. దీని నుంచి క్వశ్చన్ నుంచి ఏమని ఇచ్చిండు మనకి? ఇది 1570కి ఈక్వల్. ఇది మనకేమి ఇచ్చిండు క్వశ్చన్ నుంచి? 1570కి ఈక్వల్. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. పై ఈక్వల్స్ ఎంత తీసుకోండి అన్నారు? 3.14 తీసుకోండి అన్నాడు. ఇది బాహ్య వృత్తం ఏమన్నాడు? బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? 30. ఇది క్యాపిటల్ అనేది బాహ్య వృత్తం, స్మాల్ అనేది లోపల వృత్తం. ఓకే, ఇప్పుడు చూడండి పై ఈక్వల్స్ ఎంత? 3.14 సబ్స్టిట్యూట్ చేయండి. బాహ్య వృత్తం అన్నాడు కాబట్టి డైరెక్ట్గా 30 ప్లస్ ఆర్, ఇది 30 మైనస్ ఆర్, ఇదెంత? 1570. ఇప్పుడు చూడండి 3.14 దీంట్లో కొట్టుడిపోతుంది. కొట్టుడిపోతే చూడండి ఇప్పుడు ఏమొస్తుంది మనకు? 0.02 డివైడెడ్ బై 10 10 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉందా? ఎస్. ఇది 0.02ని మనం భిన్న రూపంలో రాసుకుంటే మనకి ఏమొస్తుంది? 2/100 వస్తుంది. ఇక్కడ ఇది ఏ ఫార్ములా? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 30² మైనస్ r². ఇక్కడ ఏం మిగిలింది మనకు? 10. ఓకే, మళ్ళీ దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. 2 1s 250s. ఈ 50 ఇటు పక్కకు పంపించేయండి. ఏమొస్తుంది మనకు? 30² మైనస్ r² దట్ ఈజ్ ఈక్వల్స్ టు 500. ఓకే, ఈ 30² అంటే మనకి ఏమొస్తుంది? 1900. ఓకే, ఈ 500 ఇటు పక్కకు తీసుకురండి. ఈ ఆర్ని అటు పక్కకు పంపించేయండి. ఏం మిగిలింది ఇక్కడ? 400 దట్ ఈజ్ ఈక్వల్స్ టు r². అంటే ఇప్పుడు మనకు r ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 20. సింపుల్. r ఈజ్ ఈక్వల్స్ టు 20 వచ్చింది. మనకి ఏమన్నాడు కానీ క్వశ్చన్ ఏమన్నాడు మనకు? క్వశ్చన్ ఏమన్నాడు? వృత్తాకార బాట వెడల్పు కనుగొండి అన్నాడు. వృత్తాకార బాట వెడల్పు అంటే మనకు W వెడల్పు ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ తీసేస్తే మనకు వెడల్పు వస్తుంది. క్యాపిటల్ ఆర్ అంటే బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? 30. మనకి ఇప్పుడు వచ్చింది లోపల వృత్తం యొక్క వ్యాసార్థం 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 10 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. ఫస్ట్ మనం ఇది బాహ్య బాట యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఈ బాటా వైశాల్యం కనుక్కున్న ఫార్ములా ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి. పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, ఆర్ మైనస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1570 ఇచ్చిండ్రు ఆల్రెడీ. పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14 చేయండి, సబ్స్టిట్యూట్ చేసి కనుగొండి అన్నాడు. కాబట్టి 3.14 30 ప్లస్ ఆర్ 30 మైనస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1570. ఇది కొట్టుడిపోతే మనకి ఎంత మిగులుతుంది? 10 మిగిలింది. ఇక్కడ 0.02. ఓకే, మళ్ళీ 0.02ని మనం భిన్న రూపంలో రాసుకున్నాం. ఇక్కడ 3 మిగిలింది. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో రాసుకున్నాం. మనకి ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకు r వచ్చింది, అంటే లోపల వృత్తం యొక్క వ్యాసార్థం వచ్చింది. ఇప్పుడు మనకేమన్నాడు? బాటా వైశాల్యం కనుగొండి అన్నాడు. అంటే ఇది బాటా వైశాల్యం అంటే ఈ పెద్ద వృత్తం, ఇది చిన్న వృత్తం. అయితే ఈ వైశాల్యం కనుగొండి అన్నాడు. మనకు ఇక్కడ స్పేస్ది ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాసార్థం 30, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? మనకు 20 వచ్చింది. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు ఇక్కడున్న వైశాల్యం వస్తుంది. ఇది మన బాటా వైశాల్యం. అయితే ఇదెంత? 10 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 25 చదరపు సెంటీమీటర్ వైశాల్యం గల రాంబస్ యొక్క ఒక కర్ణం పొడవు 27 సెంటీమీటర్స్ అయినా దాని రెండవ కర్ణం పొడవులను కనుగొండి అంటున్నాడు. సింపుల్. రాంబస్ యొక్క వైశాల్యం ఇచ్చేసిండు మనకి. ఇక్కడ కర్ణం పొడవు ఎంత? ఒక కర్ణం పొడవు 27. ఫస్ట్ మనకు రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా గుర్తుకు రావాలి. ఏంటిది ఫార్ములా? 1/2 ఇంటూ d1 ఇంటూ d2. అంటే 1/2 అంటే మొదటి కర్ణం ఇంటూ రెండవ కర్ణం. ఒక కర్ణం ఇచ్చేసిండు ఆల్రెడీ. ఏంటిది? అది 27. 1/2 ఇంటూ 27. d2 మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలి మనం? ఆల్రెడీ వైశాల్యం ఎంత ఇచ్చిండు? 2025 దట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లిఫికేషన్ చేయండి. d2 ఈజ్ ఈక్వల్స్ టు 2025 ఇంటూ 2 డివైడెడ్ బై 27. సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 150 వస్తుంది. ఒక కర్ణం పొడవు 150. సింపుల్, ఈజీ. మనకు మెయిన్గా గుర్తు రావాల్సింది ఫార్ములాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్స్ మరియు చుట్టుకొలత 32 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం కనుగొండి అంటున్నాడు. సమద్విబాహు త్రిభుజం అన్నాడు. ఇక్కడ మనకు సమద్విబాహు త్రిభుజం అంటే మనకేమని తెలుసు? ఫస్ట్ ఏమి ఇచ్చిండు? సమద్విబాహు త్రిభుజం 12 సెంటీమీటర్, దాని చుట్టుకొలత 32 సెంటీమీటర్స్.
ఒక భూమి ఇచ్చిండు. సమద్విబాహు త్రిభుజం అంటే మనకేం ఫస్ట్ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, ఇది గుర్తుకు రావాలి. రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఒక భూమి ఇచ్చిండు మనకు. భూమి ఎంత 12 సెంటీమీటర్స్. చుట్టుకొలత ఇచ్చిండు. చుట్టుకొలత నుంచి మనం మిగతా రెండు భుజాలను రాబట్టాలి. ఫస్ట్ ఏంటి అవి? ఒకటి 12, రెండు సమానంగా ఉంటాయి. ఎందుకు? సమద్విబాహు కాబట్టి రెండు సమానంగా ఉంటాయి. x + x దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా యాడ్ చేస్తే మనకు చుట్టుకొలత వస్తుంది. చుట్టుకొలత మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు. ఎంత? 32. దెన్ 12 + 2x ఈజ్ ఈక్వల్స్ టు 32. 2x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 12 - 32 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 20. ఓకే, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10. అంటే మిగతా రెండు ఇవి ఏంటిది? 10 10 అన్నట్టు. మనకేమన్నాడు అతను? ఫస్ట్ ఇదైతే వచ్చేసినాయి. మనకు అడిగింది ఏంటిది? వైశాల్యం కనుగొండి అంటున్నాడు. మనకు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమని తెలుసు? 1/2 ఇంటూ b ఇంటూ h. 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. భూమి తెలుసు, ఎత్తు తెలియదు. ఎత్తు తెలియదు అంటే మనం ఇక్కడ నుంచి ఒక ఆల్టిట్యూడ్ ఎత్తును గీసినాం అనుకోండి, ఇది మన ఎత్తు అవుతుంది. ఎద్దుటి ఏ అనే శీర్షం నుంచి మనం బీసీ పైన ఒక లంబాన్ని గీస్తే ఇది మనకి ఏమవుతుంది? ఇది ఎత్తు అవుతుంది. ఎత్తు యొక్క విలువ తెలుసా? మనకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 12 సెంటీమీటర్ అన్నాడు. ఇది ఎగ్జాక్ట్గా రెండు పార్ట్లని విడగొడుతుంది. ఈ ఆల్టిట్యూడ్ అనేది ఈ రెండింటిని ఎగ్జాక్ట్గా రెండు పార్ట్స్గా విడగొడుతుంది. అంటే ఇక్కడ 6 అన్నట్టు, ఇక్కడ 6 అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇదేంటవుతుంది? ఇక లంబకోణ త్రిభుజం ABD ఒక లంబకోణ త్రిభుజం నుంచి మనకు 6 ఒక వాల్యూ వచ్చింది. ఇది 10. ఇది మనకు లంబకోణ త్రిభుజం అంటే పైథాగోరన్ త్రికాలు డైరెక్ట్గా ఒక 6 ఉన్నది, ఒకటి 10 ఉన్నదంటే నెక్స్ట్ వచ్చే భుజం కంపల్సరీ 8 ఉంటుంది. ఎందుకు? ఇది పైథాగోరన్ త్రికములు. లేకపోతే మనం ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ఫార్ములా అప్లై చూసి కూడా చేయొచ్చు. కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజం స్క్వేర్ అంటే భుజం స్క్వేర్ చేసుకుంటా పోయి అంత డీటెయిల్గా చేస్తూ కూడా మనకి ఇక్కడ 8 అనేది ఆన్సర్ వస్తుంది. బట్ మనం ఇక్కడ డైరెక్ట్గా చూసుకొని చూడాలి. 6 ఉన్నది, 10 ఉన్నది అంటే నెక్స్ట్ వచ్చే భుజం ఏముంటుంది? 8 ఉంటుంది. ఎట్లా? ఇది పైథాగోరన్ త్రికం కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసింది. ఇది ఎంత? 8. అంటే మన భూమి ఎంత? ఇప్పుడు భూమి ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ అండ్ ఎత్తు ఎంత వచ్చింది మనకు? 8 సెంటీమీటర్స్. దెన్ వాట్ ఈజ్ అవర్ వైశాల్యం? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 4 12 4 48. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 48 అవర్ ఆన్సర్. ఫస్ట్ మనం సమద్విబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి రెండు భుజాలు ఈక్వల్. ఈ విధంగా చతురస్రం ఇచ్చిన చుట్టుకొలత నుంచి ఒక భుజంని కనుక్కున్నాం. దాని తర్వాత ఈ లంబకోణ త్రిభుజం నుంచి హైట్ని కనుక్కున్నాం. హైట్ని కనుక్కున్న తర్వాత మనకు వైశాల్యం వచ్చింది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా 34 సెంటీమీటర్స్ 10 మీటర్స్. ఆ స్తంభాల అడుగు మధ్య దూరం 32 మీటర్స్. అయినా వాటి పై భాగంలో గల దూరాలను కనుగొండి అంటున్నాడు. ఇది కూడా సింపుల్ ఈజీ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? రెండు నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా ఈ విధంగా రెండు నిలువు స్తంభాలు ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకొకటి ఇది. ఓకే, ఎంత ఇచ్చిండు అతను? ఫస్ట్ దాన్ని 34 సెంటీమీటర్స్ అంటే ఇది 34 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్. వాటి మధ్య దూరం ఎంత అట? 32 సెంటీమీటర్స్. ఓకే, అయితే ఏమంటున్నాడు? వాటి పై భాగాల మధ్య దూరం కనుగొండి అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య దూరం మనం కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రా చేసుకుంటే మనకు ఇదేమైంది? ఇప్పుడు చూడండి, ఈ టోటల్ లెంత్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ లెంత్ 34 సెంటీమీటర్స్. ఇక్కడ 10 ఉన్నది. ఇక్కడ ఈ 10ని మైనస్ చేస్తే మిగతా ఎంత? ఇదైతే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకు? చెప్పండి. 34 నుంచి 10 మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఇది 24. ఓకే, ఎట్లా వచ్చింది? ఇది ఇక్కడ 10 ఇచ్చిండు కాబట్టి ఈ 10 మైనస్ చేసేస్తే మనకి ఇక్కడ 24 వచ్చింది. మరి ఇది ఎంత? 32. ఓకే, కింద డ్రా చేసుకుంటాను నేను. చూడండి, ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడిందా మనకు? ఇది 32, ఇది 24. ఇదేంటిది? కర్ణం. ఓకే, కర్ణం పొడవు మనం కనుక్కోవాలి. సింపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక ఫార్ములా అప్లై చేయాలి. ఏమంటే అది ఫార్ములా x² ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కర్ణం తెలియదు మనకు. x² ఈజ్ ఈక్వల్స్ టు 24² ప్లస్ 32² దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు? 24² ప్లస్ 32² అంటే 1600. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? √, అంటే 40. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 40 ఈజ్ అవర్ ఆన్సర్. 24² ప్లస్ 32² చేస్తే మనకు 1600 వస్తుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 40. x² ఉన్నది కాబట్టి ఇది √లో వచ్చేస్తుంది. అంతే, సింపుల్. రెండు
ఏమన్నాడు మనకు 2 స్తంభాలు, ఒక స్తంభం 34, ఒక స్తంభం 10, వాటి మధ్య దూరం 32. ఈ విధంగా మనం ఒక దీర్ఘచతురస్రాన్ని గీసుకుంటే మనకు 32 దీని యొక్క భూమి అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ మైనస్ చేసుకుంటే ఇక్కడ లెంత్ 24 అవుతుంది. ఇది ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వల్ల మనకేమైంది, ఇక్కడ కర్ణం పొడవు కనుగొన్నాం. ఈజీ. ఎంత వచ్చింది మనకు? ఆన్సర్ 40. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకు? సింప్లిఫికేషన్ చేస్తే ఇందులో ఏ టర్మ్ అనేది వస్తుంది అన్నట్టు చెప్పిండు. ఇప్పుడు చూడండి, మనం 81 ఉన్నది. 81ని ఏ విధంగా రాసుకోవచ్చు? 81 3 పవర్ 4గా రాసుకోవచ్చా? ఎస్. పైన పవర్ ఏమున్నది? -1. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకైతే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఈజీగా చేసుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఇదేమున్నది? 3 పవర్ -5 యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. నెక్స్ట్ టైం ఉన్నది 3 పవర్ 9. 3 పవర్ 9ని కూడా యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏమున్నది? 64 పవర్ 5/4. 64ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 64ని 2 పవర్ 8గా రాసుకోవచ్చు. 2 పవర్ 8 హోల్ పవర్ ఏమున్నది మనకు? 5/6. ఓకే. నెక్స్ట్ ఏమున్నది? థర్డ్ రూట్ ఆఫ్ 3 హోల్ పవర్ 6 ఉన్నది. ఈ థర్డ్ రూట్ ఆఫ్ 3 హోల్ పవర్ 6ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం థర్డ్ రూట్ అంటే 3 పవర్ 1/3 అవుతుంది. మళ్ళీ దాని పవర్ ఏమున్నది? 6. 3 పవర్ 1/3 మళ్ళీ దాని పవర్ ఏమున్నది మనకు? 6 ఉన్నది. ఓకే. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి. మనకి ఏమొస్తుంది? 3 పవర్ -4 డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఏమున్నది? 3 పవర్ 5 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మళ్ళీ ఏమున్నది ఇక్కడ? 3 పవర్ 9. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాన్సల్ అవుతుంది. ఈ 6 క్యాన్సల్. ఓకే. ఏం మిగిలింది మనకు ఇక్కడ? 2 పవర్ 5 సింపుల్. మళ్ళీ ఇక్కడ ఏమున్నది? 3 పవర్ 1/3 హోల్ పవర్ 6 ఉన్నది. కాబట్టి 3 1s 3 2s అంటే మనకేం మిగులుతుంది ఇక్కడ? 3 పవర్ 2 మిగులుతుంది. సింపుల్. ఇక్కడ మనం 2 పవర్ 6గా రాసుకున్నాం. 64ని 2 పవర్ 6గా రాసుకున్నాం. హోల్ పవర్ 5/6 ఉంది. ఈ 6 క్యాన్సల్ అయింది. ఇక్కడ √3ని హోల్ పవర్ 6 ఉన్నది. √3 అంటే హోల్ పవర్ 1/3. √3 అంటే థర్డ్ రూట్. 3 పవర్ 1/3 హోల్ పవర్ 6 ఉన్నది. ఈ 3కి ఈ 6 క్యాన్సల్ అయ్యి 2 మిగులుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ ఈ అన్ని భూములు సమానం కాబట్టి మనం ఏం చేయాలి? ఘాతాలని కూడాలి. అన్ని భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాలను కూడాలి. ఇప్పుడు చూడండి, ఏమన్నది ఇక్కడ? -5 -4 +9. ఈ -5 -4 -5 ఏమవుతుంది? -9 అవుతుంది. ఇదేమవుతుంది ఇక్కడ? +9 అంటే 3 పవర్ 0 అవుతుంది. ఇంటూ 2 పవర్ 5 3 పవర్ 2. 3 పవర్ 0 అంటే దీని వాల్యూ 1 అన్నట్టు. మిగిలింది ఏమున్నది మనకు? 2 పవర్ 5 3 పవర్ 2. మన ఇచ్చుండా ఎక్కడైనా? ఎస్. 2 పవర్ 5 3 పవర్ 2. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సల్ అయ్యి 0 వస్తుంది. 3 పవర్ 0 అంటే a పవర్ 0 = 1, a పవర్ 0 = 0 అని రాయద్దు. a పవర్ 0 = 1 ఈజ్ అవర్ ఆన్సర్. నౌ నెక్స్ట్ వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 2 పవర్ 5 × 3 పవర్ 2. కొంచెం టైం తీసుకుంటాను కానీ ఈజీ ప్రాబ్లమే. కేర్ఫుల్గా చేయాలి సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఇదొకటి డిఫరెంట్ టైప్ క్వశ్చన్. బట్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో ఈ టైప్ క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదు. కంపల్సరీ ఈ టైప్ క్వశ్చన్ కంపల్సరీ ఇస్తాడు. ఇక్కడ మనకి ఏమని ఇచ్చిండు చూడండి. x + 1/x = 3 అండ్ x⁴ + 1/x⁴ విలువ కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుంది. x + 1/x = ఎంత? 3 అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ x² + 1/x² ఎంత అంటే మనకు అక్కడ ఫార్ములా ఉన్నది a² - 2 అని. ఇక్కడ మనకి a = ఎంత? 3 ఉన్నది కాబట్టి మనం 3² - 2 రాసుకోవాలి. దట్ ఈజ్ = 7. బట్ మనకి ఇక్కడ ఏం అడిగిండు? x⁴ + 1/x⁴. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? x⁴ + 1/x⁴. మనకి x² + 1/x² ఎంత వచ్చింది? 7. కాబట్టి మనం ఏం రాసుకోవాలి ఇక్కడ? 7² - 2 దట్ ఈజ్ ఏంటిది? 49 - 2 దట్ ఈజ్ = 47. 47 ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ మనకు x⁴ అడిగిండు అనుకోండి, x⁴ + 1/x⁴ ఫార్ములా ఆన్సర్ రాయండి అంటే మనకి ఏం తీసుకోవాలి ఇక్కడ? 47 - 2 తీసుకోవాలి.
47 హోల్ స్క్వేర్ మైనస్ 2 తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకు x పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 వస్తుంది. మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే మనకి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు a అని ఉన్నది అనుకోండి, 3 కాదు a అని ఉంటే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్స్ టు a² మైనస్ 2 అని రాసుకోవాలి. a² మైనస్ 2 ఈ ఫార్ములా అప్లై చేసి ఈ సింప్లిఫికేషన్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చిండు. 25x² ప్లస్ 9y² మైనస్ 30xyని కారణాంకాలుగా విడగొట్టండి అని ఉన్నది. సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటిది, ఇది ఏ విధంగా రాసుకోవచ్చు, 5x హోల్ స్క్వేర్ కదా, ఇదేమొస్తుంది మనకు 3y హోల్ స్క్వేర్ కదా, ఇదేమొస్తుంది మనకు 2 × 5 × 3 వస్తుంది కదా, 2 5 2ab × xy అంటే ఇది ఏంటిది, ఇది 5x మైనస్ 3y హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నది. సింపుల్, 5x మైనస్ 3y ax ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నది. 5x 25ని 5x హోల్ స్క్వేర్, 9yని 3y హోల్ స్క్వేర్ మైనస్ 2 × 5 × 3 × xy. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 5600 అసలు 4 సంవత్సరాలలో రూపాయలు 7516 మొత్తంగా మారితే సంవత్సరం వడ్డీ రేటు అడిగిండు, అంటే పర్సంటేజ్ అన్నట్టు. ఫస్ట్ మనకి ఏమని తెలుసు ఫార్ములా, I ఈజ్ ఈక్వల్స్ టు PTR బై 100. మనకేం అడుగుతున్నాడు, వడ్డీ రేటు అడుగుతున్నాడు. వడ్డీ రేటు అంటే మనకు R అడుగుతున్నాడు. R ఈజ్ ఈక్వల్స్ టు మనం ఫస్ట్ రాసుకోవాలి. R ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది, I × 100 డివైడెడ్ బై PT. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి, P ఇచ్చిండు సంవత్సరాలకి మొత్తం. ఈ విధంగా మనం I ఈజ్ ఈక్వల్స్ టు PTR బై 100, I ఈజ్ ఈక్వల్స్ R కావాలి మనకు, R ఈజ్ ఈక్వల్స్ టు I × 100 బై PT. I తెలుసుకోవాలంటే మనం మొత్తం నుంచి అసలు నుంచి మొత్తం తీసేయాలి. ఈ విధంగా మనకు I వడ్డీ వచ్చింది. వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు P అంటే ఎంత, మనకు మళ్ళీ 5600 × 4 4 సంవత్సరాలకు. ఈ 0 క్యాన్సల్, 2 0లు క్యాన్సల్. మళ్ళీ 2 టేబుల్లో చూడండి. ఈ విధంగా మనము సింప్లిఫికేషన్ చేస్తే మనకు 2 9s 18, 2 8s 16, 0 ఏం మిగిలింది, మళ్ళీ 2 1s 2 4s 2 9s 18, 490/56. R ఈజ్ ఈక్వల్స్ 490/56. మళ్ళీ టోటల్గా సింప్లిఫికేషన్ చేస్తే మనకు 8/3/4% వస్తుంది. దీని సింప్లిఫికేషన్ చూడండి, మనకు ఇది వస్తుంది. మీరు చేసి చూడండి, 8% 8/3/4% అనేది వడ్డీ వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మనకి ఫార్ములా గుర్తు రావాలి. I ఈజ్ ఈక్వల్స్ టు PTR బై 100. R అడిగిండు కాబట్టి I × 100 బై PT. I ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం నుంచి అసలు తీసేయాలి. 1960 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు 8/3/4 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 7th క్లాస్ ప్రాబ్లం ఇది. లాస్ట్ టైం కూడా అడిగిండు, ఇప్పుడు 2022 పేపర్ కదా, 2022లో కూడా అడిగిండు, 2023లో కూడా ఈ టైప్ క్వశ్చన్ అడిగిండు మనకు. ఇప్పుడు చూడండి, ఇదేంటిదంటే ఫస్ట్ ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఇవ్వబడినవి. ప్రతి సరైన జవాబుకి +4 మార్కులు, తప్పు జవాబులకు -2 మార్కులు కేటాయించడం జరిగింది. లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబు రాసి 76 మార్కులు పొందింది. అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య అంటున్నాడు. ఏమంటున్నాడు, ఇన్ ఏ టెస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ +4 మార్క్స్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, -2 marks are given for every incorrect answer. Lakshmi attempt all questions and get the score of 76. Then the number of correct answers attempt by her. Number of correct answers అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చిండు మనకు, టెస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంత ఇక్కడ రాసుకుంది. ఫస్ట్ 25 క్వశ్చన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25. కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ అంటే C రాసుకోండి. కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్లు ఇచ్చిందా మనకు, ప్రతి సరైన జవాబుకు +4 మార్కులు, +4 మార్క్స్ అనుకోండి. తప్పు సమాధానానికి -2. 25 ప్రశ్నలు, ప్రతిసారి సరైన జవాబుకి +4 మార్కులు వస్తాయి. ఓకే, తప్పు జవాబుకి -2 మార్కులు.
రాంగ్ ఆన్సర్కి 25 క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 25 మైనస్ ఎక్స్ చేసుకోండి. ఇదేంటి రాంగ్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏం అడిగిండు మనకు కేటాయించడం. లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబు రాసింది, 76 మార్క్స్ వచ్చినాయి ఆమెకు. 76 మార్క్స్ వచ్చినాయి, అన్ని ప్రశ్నలకు జవాబు రాసింది. అన్ని ప్రశ్నలు అంటే ఎన్ని ప్రశ్నలు, అసలు ప్రశ్నలు ఎన్ని, క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి మనం క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకోవాలి, ఎక్స్. క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి మనకు ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు చూడండి అన్ని ప్రశ్నలు రాసింది కాబట్టి ఆమె ఏంటిది అన్నిటికీ ఒకవేళ 4 మార్క్స్ వచ్చి ఉండే అయితే రాంగ్ ఆన్సర్స్కి మనకి ఎంత కట్ చేస్తాడు అతను, రాంగ్ ఆన్సర్స్కి 25 మైనస్ ఎక్స్. ఓకే, 25 మైనస్ ఎక్స్. రాంగ్ ఆన్సర్కి ఎన్ని కట్ చేస్తున్నాడు, -2 మార్క్స్ కట్ చేస్తున్నాడు, -2. దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్. అంటే ఇది ఏక సమీకరణాల రూపంలో ఉంటుంది, రేఖీయ సమీకరణాల రూపంలో. ఫస్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చిండు రాసుకోవాలి, 25. కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అంటున్నాడు. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. రాంగ్ ఆన్సర్స్ అంటే 25 మైనస్ ఎక్స్. ఓకే, 25 ప్రశ్నలు ఉన్నాయి, 25 ప్రశ్నల నుంచి ఎక్స్ మార్క్స్ తీసేస్తే అది రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, -2 కట్ చేస్తున్నాడు. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ యాడ్ చేస్తున్నాడు. ఆమెకు 76 మార్క్స్ వచ్చినాయి. ఆమె ఎన్ని క్వశ్చన్స్ రాసిందనో తెలియదు మనకు. 4 × x తీసుకోవాలి, క్వశ్చన్స్ సంఖ్య ఇది, క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. కానీ ఆమె అన్ని రాసింది కానీ 76 వచ్చినాయి ఆమెకు. 76 వచ్చినాయి కాబట్టి రాంగ్ ఆన్సర్స్ ఎన్ని రాసిందో మనకు తెలియదు కాబట్టి రాంగ్ ఆన్సర్స్ ప్లస్ చేయాలి మనం అందులో. 25 మైనస్ ఎక్స్ ఇంటూ -2. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి, మనకేమొస్తుంది 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 25 × 2 అంటే 50, మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది 2x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 76. నెక్స్ట్ చూడండి, ఈ 50 అటు పక్కకు పంపించేయండి. ఇదేమవుతుంది 6x ఈజ్ ఈక్వల్స్ టు 76 మైనస్ 50, సారీ మైనస్ కదా ఇది, ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఏమొస్తుంది 6x ఈజ్ ఈక్వల్స్ టు 126, x ఈజ్ ఈక్వల్స్ టు 21. అంటే మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అన్న 21 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్స్ లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్స్ ఆమె 21 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది ఆమె. 21 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ రాసిన 21 అనేది ఈ మైనస్ మార్కులు మనం తీసేసినాం ఇందులో నుంచి కాబట్టి ఏమొచ్చింది మనకు 21 కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి. 21 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబాల భేదం 133. ఈ గాసాబాల పైన కూడా కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తాడు స్టేట్మెంట్ రూపంలో. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తుండే ఫస్ట్, ఇప్పుడు కొంచెం తిప్పి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద LCM and HCF of two numbers is 133. If the LCM is 20 times of HCF and one of the number is 35, then the other number is. ఏమంటున్నాడు, రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబాల భేదం 133. కాసాగు గాసాబాకి 20 రెట్లు ఉన్నది, దానిలో ఒక సంఖ్య 35 అయిన రెండవ సంఖ్యను కనుగొండి అంటున్నాడు. మన క్వశ్చన్ నుంచి ఏమని ఇచ్చిండు ఫస్ట్ చూడండి, కాసాగు మరియు గాసాబాల మధ్య భేదం అంటున్నాడు. కాసాగు మరియు గాసాబాల మధ్య భేదం అంటే మనకేమంటుంది, ఇక్కడనే ఉన్నాయి సాల్వ్ చేసిన చూడండి. ఇది LCM HCF రెండింటి భేదం ఎంత 133 అన్నాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు మనకు, గాసాగా 20 రెట్లు ఉన్నది, కాసాగుకి గాసాగా 20 రెట్లు అంటే కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు, L ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, L ఈక్వల్స్ టు 20H. ఎందుకు, కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు గాసాబాకి 20 రెట్లు అన్నాడు కాబట్టి L ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. L ఈజ్ ఈక్వల్స్ టు 20H మైనస్ H, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 33. 19H ఈజ్ ఈక్వల్స్ టు 33. H ఈజ్ ఈక్వల్స్ టు 7 వచ్చేసింది మనకు. H ఈజ్ ఈక్వల్స్ టు 7 వచ్చింది కాబట్టి ఇది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, L ఈజ్ ఈక్వల్స్ టు 20H కదా మనకు ఆల్రెడీ క్వశ్చన్ నుంచి. L ఈజ్ ఈక్వల్స్ టు 20H అంటే L ఈజ్ ఈక్వల్స్ టు 140. ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏంటిది, రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు కాసాగు ఇంటూ గాసాబా. ఇది మన స్టేట్మెంట్ ఉన్నది. రెండు సంఖ్యల ఫార్ములా అన్నట్టు, రెండు సంఖ్యలు ఏవి మనకు తెలియదు, కాసాగు ఇంటూ గాసాబా అన్నాడు. ఇప్పుడు కాసాగు కూడా వచ్చేసింది మనకు 7, కాసాగు వచ్చింది 140, గాసాబా 7 వచ్చింది. ఒక సంఖ్య ఆల్రెడీ ఇచ్చిండు 35. అన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏం వచ్చింది 28 వచ్చింది. ఒక సంఖ్య ఇచ్చిన రెండవ సంఖ్య ఎంత
28. సింపుల్. ఫస్ట్ మన మన క్వశ్చన్లో ఇచ్చిన లాజిక్ని అర్థం చేసుకోవాలి. కాసాగు గాసాబల మధ్య భేదం అన్నాడు, భేదం రాసుకున్నాం. కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు, గాసాగాకి 20 రేట్లు. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకున్నాం, 20H. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 20H ఎట్లా వచ్చిందని ఇక్కడ క్వశ్చన్ నుంచి వచ్చింది. కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు గాసాబాకి 20 రేట్లు. దట్స్ వై సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేస్తే మనకు నెక్స్ట్ నెంబర్ వచ్చింది. ఈ టైప్ క్వశ్చన్స్ 3 times 4 times కూడా ఎవ్రీ టైటిల్లో ఎగ్జామ్లో ఇచ్చిండు. కంపల్సరీ కాసాగు గాసాబాల మధ్య ఉన్న స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ కనుక్కోవడం చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 6th class క్వశ్చన్. 1 నుండి 100 వరకు గల మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? డైరెక్ట్ క్వశ్చన్. 25 ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇది భిన్నాలు. ఏమంటున్నాడు, టవర్ యొక్క 1/10వ భాగం ఆకుపచ్చ రంగు, 1/20వ భాగం తెలుపు రంగు, 1/30వ భాగం ఎరుపు రంగు మరియు మిగతా భాగం నీలం రంగు వేశారు. నీలం భాగం 14 మీటర్స్ 70 సెంటీమీటర్ పొడవు అయిన టవర్ యొక్క పొడవు ఎంత అంటున్నాడు మీటర్లలో. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏమంటున్నాడు, టోటల్ ఎంత భాగం ఉన్నదో మనకు తెలియదు. ఓకే, ఫస్ట్ టోటల్ ఎంత భాగం ఉన్నదో తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, టోటల్ భాగం ఎక్స్ అనుకుంటాం. ఎక్స్లో ఏమంటున్నాడు, 1/10 భాగం ఆకుపచ్చ రంగు వేసిందట. ఓకే, ఎక్స్లో ఎంత, 1/10 భాగం అయిపోయింది. మళ్ళీ 1/20 భాగం వైట్ కలర్, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 1/30 భాగం ఎరుపు రంగు, x/30. ఎక్స్ అనుకున్నాం కదా, అన్నీ x/, రాసుకోండి. x/, ఇది కూడా x/30 అయిపోయింది. ఇదంతా దేనికి ఈక్వల్ అట, ఇదంతా మొత్తం నీలం ఆకుపచ్చ భాగానికి ఈక్వల్. ఎంత, 14 meters 70 centimeters. దీన్ని మొత్తం సెంటీమీటర్లోనే రాసుకోండి, 1470 centimeters. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ ఫ్రాక్షన్స్కి ఏం చేయాలి మనం, డినామినేటర్ సేమ్ చేయాలి. డినామినేటర్ ఆల్రెడీ సేమ్ ఉన్నది. చూడండి మనకేమో 20, 10, 20, 30 అంటే డినామినేటర్ దేనికి ఈక్వల్ చేయండి, 60కి ఈక్వల్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది, 60. ఇక్కడ ఏంటిది ఇప్పుడు 60x ప్లస్ 60కి ఎంత తక్కువ ఉన్నది ఇక్కడ, 6x. 20 మైనస్ అంటే ఇదేమొస్తుంది 30 అంటే 3x. ఓకే, మైనస్ ఇదెంత 2x. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1470. ఇప్పుడు చూడండి, ఇది మైనస్ 6x మైనస్ 3x మైనస్ 2x అంటే ఎంత ఉన్నది ఇక్కడ, 3, 4, 5, 11 -11. ఓకే, -11 మైనస్ 60 ఎంత వస్తుంది, 49x మిగిలింది. 49x ఈజ్ ఈక్వల్స్ టు 1470. ఈ 60 ఇటు పక్కకు పంపించేసేయండి, ఏమవుతుంది 60. ఓకే, ఇప్పుడు ఏం మిగిలింది మనకు, కొట్టుడు పోతుందా చూడండి. ఈ x ఈజ్ ఈక్వల్స్ ఇటు పక్కకు పంపించేయండి. 1470 ఇంటూ 60 డివైడెడ్ బై 49. మొత్తం సింప్లిఫికేషన్ చేయండి. ఇప్పుడు చూడండి, 7 ఎక్కంలో పోతుందా, 7 రెంట్ల 14, 7 ఎక్కం 7, 0 యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. 7 ఏళ్ళ 49. మళ్ళీ చూడండి, 7 ఒకట్ల 7 మూల 21, 0. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ 60. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 3 ఏళ్ళ 18, 1800. అంటే 1800 మనకు క్వశ్చన్ దేంట్లో అడిగిండు, మనకు పొడవును మీటర్లలో తెలపండి అన్నాడు. కాబట్టి ఇది 1800 సెంటీమీటర్స్. మీటర్స్ అంటే ఏమొస్తుంది, డివైడెడ్ బై 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 మీటర్. సింపుల్. ఫస్ట్ ఎంత ఉన్నదో మనం తెలియదు, మొత్తం టోటల్ భాగం ఎంత ఉన్నదో తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఎక్స్లో 1/10 భాగం ఆకుపచ్చ వేసిండు, మైనస్ చేసినాం. ఎక్స్లో 20 భాగం వైట్ కలర్ వేసిండు, అది మైనస్ చేసినాం. 1/30 ఎరుపు రంగు, అది మైనస్ చేసినాం. అది మొత్తం దేనికి ఈక్వల్ అయింది, అది 1470కి. ఇక్కడ డినామినేటర్ 60కి హారం సేమ్ చేయాలి. డినామినేటర్ సేమ్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేస్తే మనకు 49x వస్తుంది. 49x ఈజ్ ఈక్వల్స్ టు 1470. ఈ సింప్లిఫికేషన్ చేస్తే మనకు లాస్ట్కు 18 మిగులుతుంది. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 18 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 4.7 ఈజ్ ఈక్వల్స్ టు, ఇదైతే చాలా ఈజీ. కంపల్సరీ ఇట్లాంటి టైప్ కంపల్సరీ ఇస్తాడు మనకు. 2-3 ప్రొసీజర్ ఉన్నాయి, సింపుల్ ప్రొసీజర్ చెప్తాను. 47 మైనస్ బార్ ఉన్నది కాబట్టి బార్ని వదిలిపెట్టి నెక్స్ట్ నెంబర్ ఏమున్నది మైనస్ చేసేయాలి. 7 బార్ అంటే 9 వస్తుంది ఇక్కడ. సింపుల్. 44 మైనస్ 4 అంటే 43/9. 43/9 ఈజ్ అవర్. ఒక్కటే స్టెప్ ఇది ఒక్కటే స్టెప్. ఈజీ క్వశ్చన్. ఎందుకు ఇట్లా రాసుకున్నామంటే
ఎయిత్ క్లాస్లో ఉన్న ఇది ఎయిత్ క్లాస్ చాప్టర్. నేను దీనిపైన ఇంకా వీడియో చేస్తాను, మీరు చూడండి. సింపుల్ 47 - 4/9. ఎందుకంటే 7 ఒకటే డిజిట్కి బార్ ఉన్నది కాబట్టి 9 రాసుకుంటాం. ఒకవేళ దీని తర్వాత ఇంకా ఏమైనా డిజిట్ ఉంటే మనం 90 ఈ విధంగా రాసుకుంటాం. బట్ ఇక్కడ ఏమున్నది 47 ఉన్నది. లేకపోతే మనకి ఏమున్నది ఇంకో ప్రొసీజర్ ఏమున్నది బుక్లో ఏ విధంగా ఉన్నది, మనం దీన్ని x = అనుకోవాలి. x = 4.7ని 777 ఈ విధంగా రాసుకోవాలి. ఒకటే డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, 10x = 4.777 ఈ విధంగా వస్తుంది. మళ్ళీ 9 మైనస్ చేయాలి, సేమ్ మైనస్ చేస్తే కూడా మనకి ఇంతే వస్తుంది. 9x = 43 వస్తుంది. x = 43/9. ఈ విధంగా ఈ బుక్లో ఉన్న ప్రొసీజర్ ఇది షార్ట్ కట్ మెథడ్. 47 - 4/9 = 43/9. దీంతో మన ఈ పేపర్ 1